ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తల్ని, అందులో ఉండేటటువంటి వాస్తవాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తల్ని మనం చూద్దాం. జగన్ తెచ్చిన నీటి కరువు. జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులు అయినా మేల్కొని సర్కారు, గొంతెండుతున్న పల్లెలు పట్టణాలు, రోడ్డెక్కుతున్న జనం, స్పందించని ప్రభుత్వం, ట్యాంకర్లతో నీటి సరఫరాలకు మోకాళ్ళడ్డు, ప్రజల తాగునీటి కష్టాలపై ఈనాడు పరిశీలన. జగన్ సర్కారు ప్రణాళిక లోపం, ముందు చూపు లేమి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. రాష్ట్రంలో 3 నెలలుగా దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నాయుడుపల్లి గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. పరిస్థితులు ఇవన్నీ. గవర్నమెంట్ ముందుగా స్పందించకపోతే ఇలాగే ఉంటుంది. అంటే ముందు చూపు లేనితనం. దానివల్ల పరిస్థితులు, జనాలందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం. చంద్రబాబును శాడిస్టు, పశుపతి అంటూ చేసిన తీవ్ర విమర్శలపై స్పందన. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తింపు. జగన్కు నోటీసులు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. గడువులోగా స్పందించకపోతే సిఈసికి నివేదిస్తామని హెచ్చరిక. ప్రతి సభలోనూ చంద్రబాబు నాయుడిని తిట్టడం జగన్ రెడ్డికి అలవాటేనండి. అది ప్రతి సభలోనూ కొన్ని అనుచితమైనటువంటి పదాలు వాడుతూ ఉంటాడు. బుద్ధి జ్ఞానం అనేది లేదు వాడికి. అలాంటి వాడు బయటపడ్డాడు అనమాట. ఈసీ కళ్ళల్లో పడ్డాడు. ఈసీ అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది. మరి చూడాలి స్పందిస్తాడా లేదా అనేది చూద్దాం ఒకసారి. ఓర్వలేని తనాన్నే శాడిజం అంటారు. మా పథకాలు చూసి తట్టుకోలేకపోతున్నారు. పొదిలి మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్. అబ్బా, ఒకసారి ఇదేందో చూద్దాం. 6వ పేజీ అంట. ఎదుగండి, ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలకు మంచి చేస్తుంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదలకు మంచి చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. వైకాపా అమలు చేస్తున్న పథకాలను చూసి 5 జెలుసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్న ఆయనకు కడుపు మంట తగ్గడం లేదు. కొద్దిగా జోకులు వేస్తున్నాడండి జగన్. 5 జెలుసిల్ ట్యాబ్లెట్స్ వేసుకున్న కడుపు మంట తగ్గట్లేదంట. ఏం పథకాలు ఇస్తున్నారు? పథకాలు ఇస్తే అయిపోతుందా? వాస్తవంగా చూస్తే పథకాలు ఇస్తే అయిపోతుందండి? రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ? ఉద్యోగస్తులు, నిరుద్యోగులంతా చదువు పట్టభద్రులైనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇక్కడ నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా అయిపోయింది. కల్తీ మద్యం ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎవరు చెప్తారు సమాధానం? పెచ్చపు. జగన్ మళ్ళీ గెలవడం కష్టం. ఆయన రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. మోనార్క్లా పాలిస్తున్నారు. ఉద్యోగాల ఊసేలేదు. ప్రభుత్వ డబ్బులు పంచడం తప్ప చేసిందేమీ లేదు. పీటీఐ సంపాదకుల ఇంటర్వ్యూలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కరెక్ట్గా చెప్పాడండి. యాక్చువల్గా అభివృద్ధి ఏం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్పులు తెచ్చి పథకాలు పంచితే సరిపోతుందా? ఇప్పుడు మనం మన కుటుంబంలో ఉన్నామండి. ఒక యజమాని ఉన్నాడు. ప్రతి నెల కూడా అప్పులు తెచ్చి కుటుంబ అవసరాలు తీరిస్తే ఎన్ని నెలలు అప్పులు తేగలడు? అభివృద్ధి లేనప్పుడు, అంటే సంపాదన లేనప్పుడు అప్పులు తెచ్చి ఎన్ని రోజులు గడపగలడు? రాష్ట్రం ఎటువైపు వెళ్ళాలి? కుటుంబమే ఎటువైపు పోతుంది? అలాంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రానికి ఉంది. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం జనాలకు ఉండక్కర్లా? ఈ నేరమయ ప్రభుత్వాన్ని ఈడ్చి కొట్టాలి. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది వైకాపానే. అమ్మఒడి పేరు చెప్పి నాన్నల గొంతులో సారా పోసి సంపాదించింది ఎంత? ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిని ఆహ్వానించండి. అనకాపల్లి వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్. రైటే, రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది వైకాపాని. కరెక్టే. వైకాపా డ్రగ్స్ ఇంతకుముందు లేవని ఎవరు చెప్పట్లేదు, ఉన్నాయి. కానీ ఇంత విచ్చలవిడితనం లేదు, ఇంత దుర్మార్గం లేదు.
అమ్మఒడి పేరు చెప్పి నాన్నల గొంతులో సారా పోసి సంపాదించింది ఎంత? వాస్తవంగా చాలా ఎక్కువ. మీ ఓటు అభివృద్ధిగా విధ్వంసానికా? పామర్రు సెంటర్ ప్రజాగలం సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు, హాజరైన జనం. మహనీయులు పుట్టిన నేలను మలినం చేశారు. పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా మొత్తం ఎడారే. రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు. పామర్రు, ఉయ్యూరు ప్రజాగలం సభల్లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో మొత్తం, నాకు ఒక డౌట్ వస్తుందండి ఇక్కడ. మేనిఫెస్టో మొత్తం వాళ్ళు రిలీజ్ చేసే వరకు రిలీజ్ చేయకూడదు అనుకుంటూ ఉన్నారో ఏమో. మేనిఫెస్టో రిలీజ్ చేయాల రెండు ప్రభుత్వాలు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు గమనించారు లేదో, ప్రతి ఒక్క సభలో ఒక్కొక్క పాయింట్ లేపి ఆ పాయింట్ గురించి హామీలు ఇస్తున్నారు. గమనించారా? ఫస్ట్ సంతకం దేని మీద పెడతా ఉన్నారు? మెగా డిఎస్సి. అదొక హామీలాగా అనిపిస్తుంది. ఇంకొక చోట ఆ ఏరియా రైతులకి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు రైతులకి సంబంధించి. ప్రతి చోట ఒక కొత్త హామీ కనపడుతుంది గమనించినట్లయితే. సరే, నెక్స్ట్ చూసుకుంటే అవినాష్ రెడ్డి పాలు తాగే బిడ్డ. సాక్ష్యాలు తుడి చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? పిసిసి అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు. మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పైన చురకలు. ఇక్కడ జగన్ మేనమామ, జగన్కి మేనమామేనండి స్వయాన. ఒక ఎలక్షన్ సభలో ఈయన రవీంద్రనాథ్ రెడ్డి ఏం చెప్పారండి? అర్రరే తూచి అవినాష్ రెడ్డి పాపం చిన్న పిల్లాడు, ఆయనకేమీ తెలియదు ఈ హత్య గురించి. కేవలం సాక్ష్యాలు, రక్తపు మరకలు ఇవన్నీ చెరిపేస్తుంటేనే నుంచొని చూస్తున్నాడు. అసలు అక్కడ ఆ ప్లేస్లో ఉండి నుంచొని చూడాల్సిన పని ఏంటి? వాళ్ళ చేత చేపించింది ఎవరు? అంటే అక్కడ నుంచొని చూస్తున్నాడంటే ఆ భాగం ఎవరికి ఉంది? పెచ్చ పువ్వులా మాట్లాడతాయంద్ర. పెచ్చ పువ్వు. జగన్ కూడా ఒక పెచ్చ పువ్వు గాడు. ఇప్పుడు సమాధానం చెప్పండి షర్మిల అడిగేదానికి. వైకాపా వాలంటీర్ల వార్. రాజీనామా చేసి మీ బురద మేము రాసుకుంటే రేపు మమ్మల్ని ఎవరు ముట్టుకుంటారు? కరెక్టే ఇది కూడా. రాజీనామా చేయాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిడి, ససేమేరా అంటూ తిరగబడుతున్న వాలంటీర్లు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నేత ఒకరు తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని వాలంటీర్లతో రాజీనామా చేయించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రాజీనామాలు ఇచ్చి పార్టీ గెలుపునకు పనిచేయాలని 4 రోజుల క్రితం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చేసిన సూచనపై వాలంటీర్లు ససేమేరా అన్నారు. వీళ్ళ రాజకీయం చూడండి. యాక్చువల్గా వాలంటీర్లని మీరు ప్రజాప్రతినిధులు అంటూనే, ఒక పక్క గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పుకుంటూనే, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటూనే ఇప్పుడు వాళ్ళని కార్యకర్తలాగా వాడుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే వాలంటీర్లు ప్రజలతో మమేకమైపోయారు కాబట్టి. వాళ్ళ కుట్రలో భాగం అన్నమాట ఇది. ఇప్పుడు ఈ వాలంటీర్లను యూజ్ చేసుకోవడానికి ఈసీ ఒప్పుకోవట్లా. అందుకని వీళ్ళు రాజీనామా చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి గెలిపిస్తే ఒకవేళ ప్రభుత్వం రాకపోతే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? వాలంటీర్లు నేను మిమ్మల్ని సరైన పదంలో నడిపిస్తా, నేను వచ్చిన తర్వాత మీకు ఇంకా మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తా అని చెప్తున్నారు. ఈ టైంలో వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా ప్రలోభ పెట్టి వాలంటీర్లని కనుక రాజీనామాలు చేపిస్తే, ఆ రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటండి? రేపొద్దున ఈ ప్రభుత్వం రాకపోతే, టీడీపీ ప్రభుత్వం వస్తే రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల గతి ఏంటి? ఆలోచించుకోండి వాలంటీర్స్. మూర్ఖంగా మీరు చేసే రాజీనామాలు మీ భవిష్యత్తుకే దెబ్బ. మీ భవిష్యత్తుకి దెబ్బ. వాలంటీర్ల భవిష్యత్తుకి దెబ్బ. ఎందుకు? జగన్ చేసేటటువంటి రాజీనామాల పర్వం, రాజీనామాల నాటకం ఏదైతే ఉందో, జగన్ తన స్వలాభం కోసం, తన కుర్చీ కోసం ఏదైనా చేసే జగన్ కోడికత్తి డ్రామా ఆడగలడు, చిన్నాన్నను చంపగలడు, చంపి గుండెపోటు అని, లేదా పక్కన పార్టీల మీద నెట్టగలడు. అలాంటి వాడు మిమ్మల్ని చూసుకుంటాడా? తల్లిని చెల్లిని బయటికి నెట్టినవాడు. బుద్ధి లేదా వాలంటీర్లు? మీకు బుద్ధి లేదా? మీకు వాలంటీర్స్ రాజీనామాలు ఏ విధంగా చేస్తారు? గమ్ముని ఇంట్లో కూర్చోండి. ఈ 2 నెలలు ప్రభుత్వం చెప్పింది కదా మీకు, ఈసీ ఏం చెప్పింది? పని చేయొద్దు, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పాల్గొనొద్దని. పాల్గొనకుండా గమ్ముని ఇంట్లో కూర్చున్నారనుకో, మీ భవిష్యత్తే బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్లలో 17 మందిని బలిగొన్న గుంతల దారి. ఓకే, అది అయిపోయింది.
జగన్ తెచ్చిన నీటి కరువు గురించి అండి. నాటి మాటలు నీటి మూటలేనా? 2019 ఎన్నికల హామీలకు దిక్కేది. తాగునీరు వస్తుందో లేదో బస్సు దిగి చూడండి. గుంతకమ్మకు గేట్లు కూడా పెట్టలేని దైన్యమా? నేడు ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో జగన్ బస్సు యాత్ర. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిళ్లు ఆల్రెడీ చూసాం. మీ ఓటు అభివృద్ధిగా విధ్వంసానిక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అవినాష్ రెడ్డి పాలు తాగే బిడ్డ కాదు, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. చంద్రబాబుకే మాదిగల మద్దతు. ఓకే, దివ్యాంగులకు 6,000 పింఛన్ చంద్రబాబు. ఇక్కడ కూడా ఒక హామీ ఇచ్చారండి. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6,000 రూపాయలు పింఛన్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ. సత్తెనపల్లిలో బాబుని కలిసిన మందకృష్ణ మాదిగ దివ్యాంగులకి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే 6,000 రూపాయలు పింఛన్ అంటండి. ఇది ఒక హామీలాగా అనిపిస్తుంది చూడండి. సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం ఆల్రెడీ చూసాం. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? భాజపా అధికార ప్రతినిధి సాధినని యామిని శర్మ. జగన్ మళ్ళీ గెలవడం కష్టం, ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇంటర్వ్యూలో. ఓకే, ఇక నెక్స్ట్ సాక్షిలో ఏం చెప్పింది చూసుకుందాం. వాళ్ళ డప్పు కొట్టుకుంటారు, అంతకుమించి ఏం లేదు. ఓసర వెళ్ళి ఓకే, అది ఎప్పుడు మామూలే. బాబుని నమ్మితే పులికి బలే, నిన్ను నమ్మితే ఏంట్రా గొర్రె, మరి పెచ్చ గొర్రె, పెచ్చ పువ్వ, పెళ్ళానికి దద్దమ్మ నువ్వు, పెళ్ళం చేతులు కొంగులో. నీకోసం, నీ కళ్ళల్లో దీనికోసమే, బావ కళ్ళల్లో దీనికోసమే మరదలు చంపించేసింది వివేకానంద రెడ్డి అని జనాలంతా అనుకుంటున్నారు, నేను కాదులే. కూటమిలో కత్తులు, ఆ డబ్బులు మాకే ఇచ్చేయండి. ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమా అంటే మీ సాక్షి పత్రిక డెవలప్ చేసుకున్నారు, ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి అని చెప్పి పరిపుష్టం అని చెప్పుకుంటున్నారా ఏంది? సరేనండి, సాక్షిలో అంతే. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. జగన్ ఇక ఇంటికే మళ్ళీ గెలవడం చాలా కష్టం, ప్రశాంత్ కిషోర్. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేదు. ఛత్తీస్గఢ్లో నాటి సీఎం బఘేలల్లా కేవలం డబ్బు పంపిణీకే పరిమితం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. తాయిలాలు, నగదులు బదిలీ తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడి. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది. ఓకే, నన్ను అడిగేది ఎవడ్రా, ఈసీ అయితే నాకేంటి, నేను ఇంతే. సీఎం జగన్ ధిక్కార శైలి. వ్యవస్థలకు జవాబుదారీ కాదన్నట్లు వైఖరి. చంద్రబాబుపై పదే దూషణలు. పశుపతి, చంద్రముఖి పాత్రలతో పోలిక. హంతకుడు, దుర్మార్గుడు అంటూ తిట్లు. కోడ్ ఉల్లంఘించారని తేల్చిన ఈసీ వివరణ ఇవ్వాలని ఉదయం నోటీసు. సాయంత్రానికే జగన్ మళ్ళీ అదే తప్పు. బాబు, పవన్పై అనుచిత పోస్టులు తొలగించాలన్న ఈసీ ఆదేశాలు బేఖాతరు. ఎవరైతే నాకేంటి అనుకుంటున్నాడు. సీఎం ఓ స్కామ్స్టర్. మద్య నిషేధం చేస్తానని సారా వ్యాపారిగా మారారు పవన్. సూపర్. మేము వచ్చాక రైతే రాజు. ఓకే, ఆ ఐపీఎస్ వైసీపీ ఫ్యాన్. సీమలో పెద్దిరెడ్డికి, రాజధానిలో తాడేపల్లికి జీ హుజూర్. తిరుపతిలో వైసీపీ విజయానికి తోడ్పాటు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లోనూ అదే తీరు. విజయవాడలో అధికార పార్టీ వారికి వత్తాసు. టీడీపీ నేతలపై దాడులు చేసిన చర్యలు అంతంతే. అసోసియేషన్లోనూ ఏకపక్ష వ్యవహార శైలి. కాంతిరాణ వ్యవహారంపై ఐపీఎస్లో చర్చ. జగన్ కుంభకర్ణుడు. 6 నెలల క్రితమే నిద్రలేచాడు. పాలనంతా అక్రమాలు, దౌర్జన్యాలు, హత్యలు, దోపిడీలు, ఇసుక మాఫియా. ఎక్కడా కనిపించని అభివృద్ధి జాడ. జనం గెలిపించింది మర్డర్ చేయడానికైనా? సీఎం జగన్పై చెల్లెలు శర్మిణ, సునీత ధ్వజం. మరి దీనికి సమాధానం చెప్పరా పిచ్చిపువ్వా? అమ్మ భారతి, చెప్పు. ఒకవేళ నీ కుట్ర కూడా ఉందేమో చెప్పు అందులో. ఇవేనండి 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.